నిజంగా ఇండస్ట్రీలో కాస్టింగ్ కోచ్ అనేది నడుస్తుంది సార్? గత 25 ఏళ్లుగా నేను చాలామందిని చూశాను. చాలామంది మాకు డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఈ ప్రాబ్లం ఉంది ఇండస్ట్రీలో అనేది ఎవరు చెబితే గుర్తింపు రావాలంటే చెడు ఉండాల్సిందే. చెడు లేకపోతే మంచికి విలువ లేదు. జెంట్స్ కంటే లేడీస్కి ఎక్కువ. ఇప్పుడు పూనం కవర్ లాంటి వాళ్ళు త్రివిక్రమ్ సార్ మీద ఎలిగేషన్స్ వేస్తూనే ఉంది ప్రతిసారి సోషల్ మీడియాలో. ఒక మహాసముద్రం అనే సినిమా ఫీల్డ్లో ఇలాంటివంటి నీటి బొట్టులాగా తీసినా వేసినా పెద్ద మీ 1000 కోట్లు ఫామ్ హౌస్లు, సో ఇంత ఆస్తి అసలు ఎట్లా సమకూర్చుకున్నారు సార్ మీరంతా? నాకు 1000 కోట్లు ఉంది, 100 కోట్లు ఉంది, 10 కోట్లు ఉంది అనుకునేది నాకుంది అన్న కాన్ఫిడెన్స్ కోసమే. కెరటాలు కాళ్ళ దగ్గర ఉన్నాయని సముద్రాన్ని చులకన చేస్తాము. డబ్బు ఒక స్టేజ్ వరకు ఉంటే మనల్ని కాపాడుతుంది. స్టేజ్ మించిపోతే డబ్బుని మనం కాపాడాలి. ఇప్పటికీ ఇండస్ట్రీలో ఎలాంటి మార్పులు వచ్చినాయి అసలు మీరేం గమనించారు సార్? అప్పుడు స్టార్ట్ కెమెరా యాక్షన్ అనగానే సినిమా ఫీల్డ్లో ఒక మనిషి సస్టైన్ అవ్వాలంటే ప్రతిరోజు కష్టపడాల్సింది. తన సింగిల్ టేక్ ఆర్టిస్టు అనేది ఎప్పుడు వచ్చిందంటే అందుకు వచ్చింది. సో అక్కడ నుండి పేరు వచ్చింది దిల్ రమేష్ అని. దిల్ రమేష్ అని పేరు వచ్చింది. అంతకుముందు కూడా నేను చాలా సినిమాలు. అందరు తెలుగు ప్రజలకుండే ఎమోషన్ ఉదయ్ కిరణ్ సార్. ఇది ఎన్నిసార్లు మాట్లాడినా ఎంతమంది మాట్లాడినా ఇది మిస్టరీ లాగానే మిగిలిపోయింది. అసలు ఏమైంది అసలు? ఉదయ్ కిరణ్ గారికి నాకు 10 మంది ఫోన్లు చేసి అతను ఎక్కడుంటే అక్కడికి వచ్చింది. హాయ్ గైస్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ నివిల్ ఆనంద్. సో థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. సో ఈరోజు మనతో పాటు యాక్టర్ దిల్ రమేష్ గారు ఉన్నారు. నేనైతే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నా, ఎందుకంటే చాలా ఇయర్స్ నుండి ఆల్మోస్ట్ 27-30 ఇయర్స్ నుండి సార్ ఇండస్ట్రీలో ఉన్నారు. సో చాలా విషయాలు అడిగి తెలుసుకోవచ్చు. దిల్ సినిమా దగ్గర నుండి ఇప్పుడు ఆయన సినీ ప్రస్తావన ఎలా కొనసాగుతుంది, చాలా విషయాలు మనం సార్తో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఫైన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సార్. నేను ముందుగా మిమ్మల్ని అడగాల్సిన క్వశ్చన్ ఏమనుకున్నానంటే, సడన్గా మళ్ళీ కాస్టింగ్ కోచ్ అనేది ఇండస్ట్రీలో మళ్ళీ వినిపిస్తుంది సార్. కొంతమంది చిన్న చిన్న ఆర్టిస్టులు వచ్చి కాస్టింగ్ కోచ్ అనేది ఉంది, నాకు అవకాశాలు రావాలంటే ఇలా చేయమన్నారు, అలా చేయమన్నారు, నేను అవకాశాలు వదిలేసుకొని ఇలా ఉన్నాను తప్ప అవకాశాల కోసం అలా ఎప్పుడు చేయలేని అన్నారు. నిజంగా ఇండస్ట్రీలో కాస్టింగ్ కోచ్ అనేది నడుస్తుంది సార్ లీగల్గా? మొదటగా సోషల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్కి పిలిచి నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నందుకు సోషల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీరు కాస్టింగ్ కౌచ్ అన్నారు. ఎస్ సార్. దానికి ఏం చెప్పాలి, అది అనుభవం యాక్చువల్గా జెంట్స్కి ఉండదు ఇండస్ట్రీలో. అది మేము కూడా మీలాగే వింటాం అంతే. అది ఎక్కడ డైరెక్ట్గా అది ఎలా ఎఫెక్ట్ అవుద్దో ఏంటనేది ప్రాక్టికల్గా తెలియదు ఎవరికి. అంటే నాకు తెలియదు అసలు యాక్చువల్. అవును సార్. తర్వాత నాకు ఎక్కడ ఇలాంటి కంప్లైంట్స్ కూడా ఇప్పుడు మాతో పాటు కో ఆర్టిస్టులు చాలామంది చేస్తుంటారు, లేడీసు. గత 25 ఏళ్లుగా నేను చాలామందిని చూశాను, చాలామంది చేస్తుంటారు. అవును సార్. మాకు డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఈ ప్రాబ్లం ఉంది ఇండస్ట్రీలో అనేది ఎవరు చెబితే డైరెక్ట్గా నేను వినలేదు ఇంతవరకు సార్. అది ఎవరో ఎక్కడో యూట్యూబ్ ఛానల్లోనో ఎక్కడో ఇంటర్వ్యూలకు వచ్చి చెప్పటం. అది నేను అనుకుంటా ఇప్పుడు ప్రపంచంలో సోషల్ లైఫ్లో ప్రతి చోట ఆ ప్రాబ్లం ఉందని చెప్తారు. అవునవును. ప్రతి ఫీల్డ్లో ఉందని చెప్తారు. అవకాశాల కోసం అడ్డదారులు దొక్కేవాళ్ళు చాలామంది ఉంటారు, అవకాశాలు ఇచ్చేదానికోసం అడ్డదారుల్లో నడిచేవాళ్ళు చాలామంది ఉంటారు. అది ప్రపంచంలో మంచి గుర్తింపు రావాలంటే చెడు ఉండాల్సిందే. చెడు లేకపోతే మంచికి విలువ లేదు నేను అనుకునేది. కాబట్టి చెడు అనేది ప్రతి మనిషిలో ఈ సమాజంలో అణువు ఉంటుంది, కానీ అది సందర్భాన్ని బట్టి బయటకు వస్తుంది. అవును సార్. సో అలాంటి ఎఫెక్టు బయట ఉన్నట్లే సినిమా ఫీల్డ్ కూడా ఉంటుందేమో. దాన్ని ఓవర్కమ్ చేసి అవకాశాల కోసం వెళ్ళేవాళ్ళు వాళ్ళ జాగ్రత్తల్లో వాళ్ళు ఉండి వాటిని వదిలిపెట్టి, అంటే ఆ రూట్లో వెళ్లకుండా సిన్సియర్గా టైం సెన్స్తో డెడికేషన్తో పనిచేస్తే జెంట్స్ కంటే లేడీస్కి ఎక్కువ అవకాశం ఉంది ఈ ఫీల్డ్లో. ఎస్ సార్. ఎందుకంటే ఇది డబ్బు సంపాదించడం ఒక్కటే లక్ష్యం కాదు, పేరు సంపాదించాలని ఇండస్ట్రీకి వస్తారు చాలామంది. తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు నేను అలాగే వచ్చా. నాతో పాటు ఎంతోమంది ఫ్రెండ్స్ కేవలం ఐడెంటిటీ క్రైసిస్తోనే ఇండస్ట్రీకి వస్తారు. ఫస్ట్ నేనేంటో ప్రూవ్ చేసుకోవాలి, నేను 10 మందికి తెలియాలి, 10 మందికి నా టాలెంట్ తెలియాలనే వస్తారు ఎవరైనా, ఏదర్ టెక్నీషియన్ అయినా ఏదర్ ఆర్టిస్ట్ అయినా. సో అలా వచ్చే వాళ్ళలో
ఆబ్వియస్గా జెంట్స్తో పాటు లేడీస్ కూడా ఉంటారు. వాళ్ళు ఇలాంటివి ఏమన్నా ఉంటే లేవు, నాకు తెలిసినంత వరకు ఉండవు, ఎక్కడో 100లో 1, 2 ఉంటాయి. అది సమాజం అలా అనుకుంటే సమాజమే తప్పిక. సో ఆ తప్పుడు మార్గాలు ఉన్న చోటకి వెళ్లకుండా వాటిని ఓవర్కమ్ చేసి సిన్సియర్గా డెడికేటెడ్గా దీనికి ఈ ప్రొఫెషన్కి అడాప్ట్ అయ్యి వర్క్ చేసుకుంటా పోతే అవకాశాలు డెఫినెట్గా వస్తాయి. కొంతమంది ఓపెన్గా చెప్తున్నారు కదా సార్, బయటకు వచ్చి ఓపెన్గా. ఇప్పుడు పూనం కవర్ లాంటి వాళ్ళు త్రివిక్రమ్ సార్ మీద ఎలిగేషన్స్ వేస్తూనే ఉంది ప్రతిసారి సోషల్ మీడియాలో. సో దాని ఎట్లా చూడొచ్చు అంటారు? అది ఇంకా ఎవరెవరు పర్సనల్ ఇష్యూస్ అండి. అది పర్సనల్ ఇష్యూస్లో మిస్కమ్యూనికేట్ అవ్వచ్చు, కొన్ని వాంటెడ్గా చేయొచ్చు, ఇంకోటి నిజంగా ఎఫెక్ట్ అయి ఉండొచ్చు. వ్యాస్ట్ ఇది ఒక మహాసముద్రం అనే సినిమా ఫీల్డ్లో ఇలాంటివంటి నీటి బొట్టులాగా తీసినా వేసినా పెద్ద ఇండస్ట్రీ గొప్పదండి. ఇండస్ట్రీలో మనుషులు ఎవరన్నా తప్పులు చేస్తే చేయొచ్చు, నేను తప్పు చేయొచ్చు, నేను తప్పు చేస్తే టోటల్ ఇండస్ట్రీకి అది ఆపాదించకూడదు, అసలు ఎఫెక్ట్ అవుతుంది ఇండస్ట్రీకి. ఒకవేళ ఇండస్ట్రీలో ఇలా జరుగుతుందని చెప్పినా ఇండస్ట్రీ ఎప్పుడు మలినం కాదు. ఇప్పుడు కెరటాలు కాళ్ళ దగ్గర ఉన్నాయని సముద్రాన్ని చులకన చేస్తామా? ఎందుకంటే సముద్రపు కెరటాలు మనిషి కాళ్ళ దగ్గరే వస్తాయి మనం వెళ్ళి నిలబడితే. అయినంత మాత్రం సముద్రపు నీళ్లు నా కాళ్ళ దగ్గర ఉన్నాయని చెప్పేసి కాళ్ళ దగ్గర ఉన్నాయని ఒక 100 మీటర్లు 200 మీటర్లు వెళ్ళామనుకో ఇక కనబడే ప్రసక్తి ఉండదు. కాబట్టి సముద్రాన్ని చులకన చేయటం, సముద్రాన్ని చీపుగా మాట్లాడినందువల్ల నీళ్లు నా కాళ్ళ దగ్గరే ఉన్నాయి, ఏముంది సముద్రం అని. ఒక 100 మీటర్ల లోపలికి వెళ్తే ఇక మనిషి మనుగడగే ఉండదు, మనిషి మనుగడకే ప్రమాదం వస్తుంది. ఇండస్ట్రీ కూడా అంతే అండి. ఇండస్ట్రీ మీద మనం ఏదో ఎలిగేషన్ క్రియేట్ చేసి ఇండస్ట్రీ మీద చెప్పకూడదు. ఇండస్ట్రీలో ఒక్కొక్క మనిషి ఉండొచ్చు, తప్పుడు చేసేవాళ్ళు ఉంటారు. బ్రహ్మాండంగా ఇండస్ట్రీలో 1,000 మందిని కాపాడేవాళ్ళు, 1,000 మందికి సహాయం చేసేవాళ్ళు ఉంటారు అదే ఇండస్ట్రీలో. కాబట్టి చెడు ఎక్కడన్నా తక్కువ ఉంటే దాన్ని వదిలిపెట్టి మంచిని ప్రొవికేట్ చేస్తూ మంచిని జనాలకు చెబుతూ వెళ్ళాలి. అది ఇండస్ట్రీలో చాలా ఉందండి. 99% మంచి ఉంది, 1% చెడు ఉంటే అది ఇండస్ట్రీ కంటే బయట ఇంకా ఎక్కువ ఉంది, బయట ఫీల్డ్లో ఇంకా ఎక్కువ ఉంది. కాబట్టి ఇదేంటంటే బయట ఎవరు చెప్పినా పట్టించుకోరు, ఇండస్ట్రీలో ఒకళ్ళు చెప్పినా కూడా అది దాన్ని మొత్తం ఇప్పుడు తెలుగులో నాకు తెలిసి 1000 ఛానల్స్ ఉంటాయి. వీళ్ళకి ఎవరికొకరికి ఫీడింగ్ కావాలి. ఎవరో చెప్పింది రొటీన్గా చెప్పి దాన్ని హైలైట్ అవుద్ది, అది అంతే తప్పితే ఇక్కడ ఉండేది 99% మంచేనండి, చెడు లేనే లేదు. సార్ ఇప్పుడు సినిమాలలో చూసుకుంటే ఎమోషనల్ సీన్స్ ఏవైతే కొంచెం లోయర్ మిడిల్ క్లాస్ క్యారెక్టర్స్ ఉంటాయో వాటిలలో మిమ్మల్ని చాలా ఎక్కువ చూసినాం సార్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు యువర్ రియల్ లైఫ్ మీకు 1000 కోట్లు ఫామ్ హౌస్లు, సో ఇంత ఆస్తి అసలు ఎట్లా సమకూర్చుకున్నారు సార్ మీరంతా? ఎవరు చెప్పారు? నేను చెప్పాను అది సార్, బయట వినిపిస్తే వార్తలు సార్. నేను చెప్పలేదు ఎక్కడ సార్, నేను ఎప్పుడు చెప్పలేదు. అంత రేంజ్ కాదు, ఫస్ట్ అది మ్యాటర్ నేను ఎప్పుడు చెప్పలా. ఇప్పుడు నువ్వు తమ్ములైన పెడతావు ఏదో ఈ ఛానల్లో ఇంటర్వ్యూ చేసి, దాన్ని ఓపెన్ చేయకుండా అది నిజం అనుకోని ఇదైతే అది నాకు సంబంధం లేదు. నేను చెప్పింది నాకున్నది. నేను హైదరాబాదులో విలాసంగా కాదు, సౌకర్యంగా, అవసరం. ఇప్పుడు కోరికలు 3 రకాలు ఉంటాయి మనిషికి: అవసరం, సౌకర్యం, విలాసం. ఎకనామిక్స్ పరంగా విలాసం అంటే లగ్జరియస్ లైఫ్, అంటే దాన్ని లగ్జరీ అనుకోని బ్రతికేవాళ్ళు కొంతమంది ఉంటారు, సౌకర్యంగా బ్రతికేవాళ్ళు కొంతమంది ఉంటారు. విలాసవంతమైన జీవితాన్ని గడిపేదానికి అవకాశం ఉన్నా సౌకర్యంగా బ్రతకటం అంటారు. లేదు, నీడ్స్ ఉంటాయి కొన్ని, అవసరం, ఇంకా మనకు ఖచ్చితంగా అవి ఉంటేనే మనం బ్రతకగలం అనేది ఉంటుంది సార్. వీటిలో అవసరానికి జీవించడాన్ని వదిలిపెట్టి ఆ స్టేజ్ దాటి సౌకర్యంగా బ్రతకడానికి నాకు ఇండస్ట్రీలో అవకాశం కలిగింది. అది ఎంత సౌకర్యం అంటే, ఇప్పుడు నాకు బెంజీ, ఆడి, బెట్లీ కారు ఉందనుకున్నాం, అది కొంతమంది అది నాకు స్టేటస్ సింబలు, సౌకర్యం. సొసైటీలో అసలు ఇక మాడు ఆడి కారులో తిరుగుతున్నాడు అనేది పెద్ద ఎసెట్ అనుకొని పెద్ద లగ్జరియస్ లైఫ్ అనుకుంటారు ఒక వ్యక్తి. మారుతి కారులో, మారుతి 800లోనో మారుతి ఆల్టోనో తిరుగుతూ, ఎస్ నా లైఫ్లో నేను బైక్ దాటి రాననుకున్నా, కారు కొని తిరుగుతున్నా అని వాడు ఆ కారునే బెంజ్ కారు అనుకుంటే అతను లగ్జరియస్ లైఫ్ లీడ్ చేస్తున్నట్టే. విలాసము లేకపోతే 1000 కోట్లు, 100 కోట్లు, 10 కోట్లు, 5 కోట్లు లేకపోతే 10 లక్షలతో రోజు కూలి చేసి, రిక్షాలు తొక్కి రోజు కూలి చేసి బ్రతికే వాళ్ళు కూడా సమాజంలో ఉన్నారు. ఒక స్టేజ్ దాటిన తర్వాత నాకు 1000 కోట్లు ఉంది, 100 కోట్లు ఉంది, 10 కోట్లు ఉంది అనుకునేది ఓన్లీ మనిషికి ఉంది అన్న కాన్ఫిడెన్స్ కోసమే.
నాకుంది అన్న కాన్ఫిడెన్స్ కోసమే. ఒక స్టేజ్ దాటిన తర్వాత ఏ ప్రాపర్టీస్ని మనిషి అడాప్ట్ చేసుకొని అనుభవించలేడు. సార్ ఆ సాటిస్ఫాక్షన్ కోసం. లేదంటే ఒక చిన్న స్టేజ్ దాటిన తర్వాత ప్రతిదీ మనం సొసైటీ కోసమే లైఫ్ లీడ్ చేస్తాం. అవునవును. కారు హైదరాబాద్లో ఒక కారు నేను మెయింటైన్ చేస్తున్నా. అది ఒక చిన్న కారు అనుకుందాం. చిన్న కారులో ఇప్పుడు నేను బయలుదేరి మీ స్టూడియోకి వచ్చే టైంకి ఆడిలో వచ్చినా, బెంజిలో వచ్చినా, మారుతిలో వచ్చినా అదే టైంకి వస్తాడు. ఇంకా మారుతిలో వచ్చేవాడు తొందరగా వస్తాడు, ఎందుకంటే వాడు ఎక్కడ భయపడ్డు, అటు ఇటు కట్ చేసుకొని వస్తాడు. బెంజి బిఎండబ్ల్యూలో తిరిగేవాడు చాలా స్లోగా అంతా చూసుకుంటూ చాలా జాగ్రత్తగా వస్తారు. కాబట్టి ఇక్కడ అది ఎందుకు, నేను మామూలుగా మారుతిలో తిరిగితే నాకు ఒక రెస్పెక్ట్ ఉంటుంది ఇక్కడికి. అదే నేను బెంజ్ కార్లో వచ్చాను అనుకో, మీరు గేట్లు తీసి లోపల పెట్టండి సార్, కాస్ట్లీ కారు కదా అంటారు. అదే మారుతిలో వస్తే బయట పెట్టండి సార్ అంటారు. ఆ డిఫరెన్స్ దేనికి వచ్చింది? కారు బ్రాండింగ్కి వచ్చింది. అది అందుకోసమే నేను ఫీల్ అవుతా. నేను పెద్ద కారులో వెళ్తే వీళ్ళు నాకు రెస్పెక్ట్ ఇస్తారు, ఎక్కువ రెస్పెక్ట్ దేనికోసం కావాలి? సొసైటీలో లైఫ్ లీడ్ చేసేవాడు ఎక్కువ రెస్పెక్ట్ కోరుకుంటాడు. అదే లగ్జరియస్ లైఫ్ అనుకుంటారు. నాకు ఆ రెస్పెక్ట్ అవసరం లేదు, నాకున్నది నేను నలుగురికి హెల్ప్ చేస్తాను, లేకపోతే నేను జాగ్రత్తగా ఉండి ఇదే కార్ మెయింటైన్ చేస్తూ నాకు సర్ప్లస్గా వచ్చింది, నాకు ఈ సొసైటీ ఎంత ఇచ్చింది కాబట్టి నేను సొసైటీ కోసం సాక్రిఫైస్ చేసి ఎవరో నా చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్సో వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్కో లేకపోతే ఓల్డేజ్ హోమ్సో ఏవో ఉన్నాయి, నా సంపాదనలో నేను ఇలాగే ఉండి ఇదే కార్ మెయింటైన్ చేస్తూ నేను కొంత కాంట్రిబ్యూట్ చేసి నేను కొంతమందికి అనాథ శరణాలయము లేకపోతే ఓల్డేజ్ హోమ్స్కో వెళ్ళి నేను బట్టలు డొనేట్ చేస్తానో లేకపోతే ఫుడ్ పెట్టిస్తానో అని నేను అనుకున్నాను అనుకోండి, నాకు దాంట్లో సాటిస్ఫాక్షన్ దొరికితే నేను ప్రపంచంలో అందరికంటే లగ్జరియస్ లైఫ్ లీడ్ చేస్తున్నట్టు. అవును, విలాసవంతమైన జీవితం లేదు, నా మైండ్ సెట్ అది. కానీ సొసైటీకి అది అవసరం లేదు. అవును, సొసైటీకి ఎంత లగ్జరియస్గా ఎంత పెద్ద విల్లాలో ఉంటున్నాడు, ఎంత పెద్ద కారులో తిరుగుతున్నాడు, ఎంత మంచి బ్రాండెడ్ బట్టలు వేసుకుంటున్నాడు, ఎంత వాల్యుబుల్గా ఉన్నాడు అనేది దేనికోసం? నేను దానివల్ల నా హెల్త్ బాగవదు. నాకు కోట్లు ఉండటం మూలాన 100 కోట్లు నాకు ఉందనుకోండి, దానివల్ల నా హెల్త్ ఏం బాగవదు. నేను హెల్తీగా లైఫ్ లీడ్ చేయకపోతే డబ్బులు ఉన్నందువల్ల హెల్త్ బాగవదు. ఇంకొకటి, నీకు ఒక స్టేజ్కి వరకే డబ్బులు మనకు ఉండాలి. నేను చాలా చోట్ల చెప్పే ఇది. ఓకే, డబ్బు ఒక స్టేజ్ వరకు ఉంటే మనల్ని కాపాడుతుంది. స్టేజ్ మించిపోతే డబ్బును మనం కాపాడాలి. ఆ డబ్బును మనం కాపాడే స్టేజ్కి మనకు వస్తే సొసైటీలో మనం చాలా అదృష్టవంతులం. అంతుంది, చాలా ఉంది, అసలు అతని లైఫ్ వేరే లెవెల్లో ఉంటుందండి అని సొసైటీ అనుకుంటుంటుంది. కానీ డబ్బును కాపాడే స్టేజ్కి నేను వచ్చినప్పుడు ఆ ప్రెజర్స్, ఆ టెన్షన్స్ నాకు మాత్రమే తెలుసు. అవును సార్, అవును. కానీ డబ్బు మనల్ని కాపాడే స్టేజ్ వరకు ఉంటే మనం బాగుంటాం. సొసైటీలో మనకి ఆ చిన్న రెస్పెక్ట్ ఉంటుంది, ఎక్కువ రెస్పెక్ట్ ఉండదు, చిన్న రెస్పెక్ట్ ఉంటుంది. డబ్బు మనకు ఉంది అన్న సాటిస్ఫాక్షన్తో మనం హ్యాపీగా ఉంటాం. కానీ డబ్బుని మనం కాపాడే స్టేజ్కి వ్యక్తిగా నేను వెళ్ళకూడదు. నాకు సంస్థలు ఉంటే, నేను ఒక ఇండస్ట్రీస్ని ఆర్గనైజ్ చేస్తుంటే, ఆ ఇండస్ట్రీ ద్వారా కొన్ని లక్షల మందికి జాబ్ సోర్సెస్ నేను కల్పించగలిగి ఉంటే, అలాంటి ఇండస్ట్రీస్ నడిపే పారిశ్రామికవేత్తలు అంటారు ఇండస్ట్రియలిస్ట్స్, వాళ్ళకి డబ్బులు అవసరం. ఎందుకంటే వాళ్ళు 1000 కోట్ల నుంచి 10,000 కోట్లకు ఆ కంపెనీ వెళ్ళిపోతే కొన్ని వేల కుటుంబాలు ఆ కంపెనీ మీద డిపెండ్ అయ్యి జీవిస్తుంటాయి. కాబట్టి వాళ్ళు మనీ మేక్స్ మనీ కోసం జీవితాంతం కష్టపడినా కూడా తప్పులేదు. లైక్ ఈ పేర్లు చెప్పకూడదు ఇక్కడ. ఇప్పుడు టాటా ఉన్నారు, మొన్ననే చనిపోయారు. ఆయన 8,000 కోట్లకు పైన దేశం కోసం వాలంటీర్గా డొనేట్ చేశాడు, ఎవరు అడగకుండా. భారతదేశం కోసం 8,000 పైచిలు కోట్లు, 8,000, 100 కోట్లు, 200 కోట్లు, 1000 కోట్లు, 8,000 కోట్లు సార్ పైన డైరెక్ట్గా చేశాడు. అసలు లక్షల కోట్లే, 8 లక్షల కోట్ల పైన చేశాడు డైరెక్ట్గా. ఆయన పేరు చెప్పి చేసిన 8,000 crores పైన ఉంది. 8,40,000 కోట్ల పైన చేశాడు ఆయన. సో ఇలాంటి ఎందుకు చేశాడు? ఆయన ఇండస్ట్రీస్ నడుపుతూ ఇంత వ్యాస్ట్ ఇన్కమ్ చేశాడు. ఆయన మైండ్ సెట్ ఏంటి? నేను ఇంకెవరు చేయలే. భారతదేశంలో చాలామంది ఇండస్ట్రియలిస్టులు ఉన్నారు, ఎవరు చేయలే. అంత రేంజ్లో ఉన్నా కూడా ఎవరు చేయలే. అంతకాదు, అసలు 5% కూడా చేయలే. కానీ ఆయన మరి లగ్జరియస్ లైఫ్ లీడ్ చేశాడా, విలాసవంతమైన జీవితం గడిపాడంటే ఆయన చిన్న ఫ్లాట్లో ఉండేవాడు చివరి దాకా. ఆయన ఏమంటాం మనం? కాబట్టి విలాసం 1000 కోట్లు 100 కోట్లు ఉండాల్సిన అవసరం లేకుండా కూడా
మనకు వచ్చే దాంట్లో మనం సొసైటీ కోసం సాక్రిఫై చేస్తూ లైఫ్ లీడ్ చేయొచ్చు. సార్ మీరు అడిగిన క్వశ్చన్కి నా దగ్గర ఏమీ లేదు అంతా. నేను హైదరాబాదులో సఫిషియెంట్గా అంటే నా తోటి కొంతమందికి హెల్ప్ చేస్తూ, నేను సొసైటీ కోసం కొంచెం కాంట్రిబ్యూట్ చేస్తూ, ఓకే ఫిల్మ్ ఇండస్ట్రీ మీదనే డిపెండ్ అయ్యి, నాకు వేరే వ్యాపారాలు లేవు, వేరే బిజినెస్ లేవు, ఓకే చిన్న సాక్రిఫై చేస్తూ ఒక 5 to 10% నా ఇన్కంలో వేరు కార్యక్రమాలకి చేస్తూ నేను హైదరాబాదులో సినిమా ఇండస్ట్రీ మీద డిపెండ్ అయ్యి 250 సినిమాలు 27 సంవత్సరాల్లో చేసి నేను ఇప్పుడు హ్యాపీగా బ్రతకడానికి సోర్స్ ఏర్పాటు చేసుకున్నారు. ఉంది నాకు.